మీకేమైనా కనిపించాయా మూర్తి గారు? లేదండి. ఇప్పుడెలా? రాఘవ్ గారు, సమిధలు దొరికాయండి. హోమంలో మంటలు ఆగిపోవు, శ్లోకాలు ఆగవు. అదిగో ఒకసారి అటు చూడండి. చూసారా? రండి పదండి. రండి. ఇట్రండి మీరు. రాఘవ్ గారు, ఉండండి ఉండండి, ఇప్పుడే వస్తాను. అందడం లేదే. రాఘవ్ గారు ఉండండి. జాగ్రత్త. మూర్తి గారు, ఆ గుడ్డలు ఇవ్వండి, నేను కొడతాను. ఇవ్వండి. పర్లేదు పర్లేదు. పర్లేదండి, నేను కొడతాను. మీరుండండి, నేను కొడతాను. అరే మూర్తి గారు, అయ్యో మూర్తి గారు, అరే రక్తం వస్తుందండి. పదండి, హాస్పిటల్కి వెళ్దాం. మరేం పర్లేదు, చిన్న గాయమే. తగిలింది చిన్న గాయం అంటారేంటండి? అంత రక్తం పోతుంటేను. రండి, హాస్పిటల్కి వెళ్దాం. నాకేం కాదండి, రక్తం ఆగిపోతుంది. నాకేం పర్వాలేదు. గొడ్డలు తగిలింది, సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది. రండి, హాస్పిటల్కి వెళ్దాం. రండి. అక్కడ జరుగుతున్న హోమం ఆగకూడదు రాఘవ్ గారు. ఏంటి మూర్తి గారు ఇది? రాఘవ్ గారు, మీకు ఆడపిల్లలు ఉన్నారా? అదేంటండి అలా అడిగారు? చెప్పండి సార్, ఉన్నారా? లేరండి, ఒక్కడే మగ పిల్లవాడు. వాడు కూడా ఎలా ఉంటాడో కూడా నాకు తెలీదు. అడిగి మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు క్షమించండి. ఆడపిల్ల కలిగిన తండ్రి ఆ ఆడపిల్ల కోసం చెమటలు చిందిస్తేనే కాదు, రక్తం చిందించినా తప్పులేదండి. ముందు ఈ సమిధులన్నీ తీసుకెళ్ళండి. అక్కడ పూజ ఆగకూడదు. నాకు గాయమైందన్న విషయం నా కూతురు సిరికి తెలియనివ్వకండి. తను తట్టుకోలేదు.
వెళ్ళండి రాఘు గారు, ముందు ఆ సమితులు తీసుకోండి. అది కాదండి, నేను చెప్పేది వినండి. మీరేం మాట్లాడకండి, దయచేసి వెళ్ళండి. అర్థం చేసుకోండి, పూజ ఆగిపోకూడదు, నా కూతురు బాగుండాలి. వెళ్ళండి రాఘు గారు, వెళ్ళండి, మీ దండం పెడతాను, ప్లీజ్ వెళ్ళండి. వెళ్ళండి రాఘు గారు, వెళ్ళండి, తీసుకోండి. పూజ మధ్యలో ఆగిపోకూడదు. నన్ను రక్షిస్తావు, శిక్షిస్తావు, నీ ఇష్టం. అర్ధాంతరంగా ఈ పూజ ఆగిపోవాల్సిందేనే. నువ్వు పాడ ఎక్కాల్సిందే, నేను రిషితో పెళ్లిపీటలెక్కాల్సిందే. నా వల్ల సిరికి మంచి జరగకపోయినా పర్వాలేదు, కీడు మాత్రం జరగడానికి వీల్లేదు. కన్న తండ్రి కాకపోయినా కన్నంత ప్రేమ చూపిస్తున్నాడు. ఈ ప్రేమకు సమాధి కట్టేస్తా. పూజా ఫలితం దక్కదు, నా లక్ష్యమే నెరవేరుతుంది. బాబు, ఈ కార్యక్రమంతో పూజ పూర్తయిపోతుంది. అందరూ లేవండి. అమ్మవారి ఆశీస్సులతో పూజ దిగ్విజయంగా పూర్తయింది. శుభం. పంతులు గారి ఆశీర్వాదం తీసుకోండి. బాబు, తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా తీసుకోండి.
అమ్మా సునంద గారు, మీరు ఏ ఆందోళన వల్ల చండీ హోమం చేయించారో ఆ ఆందోళన తొలగిపోయి మీరు సంతోషంగా ఉంటారు. అంతా అమ్మవారి చూసుకుంటారు. ఆ తల్లే మీకు శ్రీరామ రక్ష. నిశ్చింతగా ఉండండి. చాలా సంతోషం పంతులు గారు. ఇలాంటి యాగాలు హోమాలు ఎన్ని జరిపించినా నా చేతిలో సిరి చావు మాత్రం తప్పదు. వెళ్ళొస్తానమ్మా. ఉమ్. నేహా, ఆంటీ, అందరికీ ప్రసాదం పెట్టమ్మా. అన్నయ్య గారు, దూరపు చుట్టంలా అంత దూరంగా నిలబడ్డారేంటి? రండి. మీరు సిరికి నాన్నగారు. సిరి మా ఇంటి మనిషి అయినప్పుడు మీరు మాకు పరాయి మనిషి కాదు. మీరు కూడా మా ఇంటి మనిషే. నేహా, అన్నయ్యకి ఇవ్వు. ఆగండి. భోజనానికే కదా, అదేం కుదరదు, నడవండి. తీసుకోండి అన్నయ్య గారు. అన్నయ్య గారు అని మీరంత ఆత్మీయంగా పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు మా సొంత మనిషి కన్నా ఎక్కువ అన్నయ్య గారు. ఆ రోజు రిసెప్షన్లో నేనేదో హడావుడిలో ఉండి సిరి మిమ్మల్ని చూసుకుంటుంది కదా అనుకున్నాను. ఈలోపు మీ మనసు గుచ్చుకునేటట్టు ఎవరో ఒకరు ఒక మాట అనటం జరిగిపోయింది. ఇక మీదట అలా జరగదు. మీ గౌరవానికి ఇక్కడ ఏ లోటు జరిగినా నేను సహించను. చాలమ్మా, ఈ మాట చాలు. ఇంత మంచి మనసున్న మీరు మా సిరికి అత్తయ్యగా దొరకడం మా సిరి అదృష్టం అమ్మా. ఉన్నవాళ్ల ఇంట్లో నా కూతురు ఎలా ఉంటుందోనని, మీరందరూ ఎలా చూసుకుంటారోనని చిన్న భయం నన్ను వెంటాడుతూ ఉండేది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూశాక ఆ భయం పోయిందమ్మా. ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉంది, చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మా సిరి, వెళ్ళొస్తానమ్మా. బాగున్నావు బాబు? వెళ్ళొస్తాను. దేవేంద్ర గారు నమస్కారం. అమ్మా, వెళ్ళొస్తాను. మంచిదన్నయ్య గారు.
ఏంటి నాన్న ఇది? ఎంత రక్తం కారుతుందో చూడు. అయినా ఈ దెబ్బ ఎలా తగిలింది? పొరపాటును తగిలిందమ్మా. చిన్నగాయమేలే, నువ్వేం కంగారు పడుకో. అంత రక్తం కారుతుంటే చిన్న గాయమంటారేంటి నాన్న? ముందు మీరు ఇలా రండి. అది కాదమ్మా, రండి నాన్న. ఇదేం పెద్ద దెబ్బ కాదమ్మా సిరి. మీరేం మాట్లాడకుండా ఇక్కడ కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా అమ్మా సిరి, ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ? ఆ? మీరు ఊరుకోండి నాన్న, మీకేం తెలీదు. అసలు ఇది ఎలా జరిగింది నాన్న? అది అది అదేం లేదమ్మా. అదేం లేదంటావేంటి నాన్న? ఎంత పెద్ద గాయమైందో చూడు. చెప్పండి నాన్న, అసలేం జరిగింది? అసలు ఈ గాయం ఎలా అయ్యింది? అదేం లేదమ్మా. నేను చెప్తానమ్మా. తన వల్లే సమితలు తడిచిపోయాయని, తన వల్ల అగ్నిహోమం ఆగిపోతుందన్న కంగారులో మీ నాన్నగారు ఇక్కడే చెట్టు కొమ్మలు నరికారమ్మా. ఆ క్షణం పొరపాటున ఇలా జరిగింది. మరి నాకెందుకు చెప్పలేదు నాన్న? ఇదేం నా ప్రాణాల మీదకి వచ్చిన పెద్ద ప్రమాదమేం కాదు కదమ్మా, అందుకే చెప్పలేదు. నాకు నీ ప్రాణాలు ముఖ్యం. నీ క్షేమం కోసం చేయిస్తున్న చండీ యాగం ముఖ్యం. అయినా నువ్వేం భయపడొద్దమ్మా. 2 రోజుల్లో తగ్గిపోతుంది తల్లి, తగ్గిపోతుంది. పంతులు గారు, ఏమిటమ్మా? నాకు ఎలాంటి ప్రాణగండం ఉన్నా తొలగిపోవాలని, మా కుటుంబానికి ఎలాంటి కీడున్నా తొలగిపోవాలని హోమం జరిపిస్తుంటే మా నాన్నకి ఇలా జరిగిందేంటండి? అసలు ఈ గాయం ఎందుకైనట్టు? ఇది కూడా అమ్మవారి అనుగ్రహమే అనుకోవాలమ్మా. కొండంత పెద్ద ప్రమాదాన్ని అమ్మవారు గోరంతలో తీర్చేశారనుకో. రక్తం చిందించినంత మాత్రాన అన్ని వేళలా అది ప్రమాదానికి సంకేతం అనుకోకూడదు. హాని తొలగిపోయింది అని చెప్పి శుభ సంకేతం కూడా కావచ్చు. చాలా బాగా చెప్పారు పంతులు గారు. మా అమ్మాయి నిండు 100 ఏళ్ళు క్షేమంగా సంతోషంగా ఉండాలి పంతులు గారు. అంతా శుభం జరుగుతుంది, ధైర్యంగా ఉండండి. మంచిదండి. అమ్మా సరి, ఇక నేను బయలుదేరతానమ్మా. భోంచేసి వెళ్ళండి నాన్న. వద్దమ్మా, తమ్ముడు ఒక్కడే ఇంట్లో ఉంటాడు. నేను బయలుదేరతాను. నువ్వు రెస్ట్ తీసుకున్నా. నీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగేనమ్మా.
అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. వస్తాను. ఆ, ఆ. వస్తానమ్మా. అమ్మా సిరి, నీ చావు కోసం ఎదురు చూస్తున్న దేవేంద్ర గారి నుంచే నిన్ను ఆ అమ్మవారే కాపాడాలి.